హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సెకండ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ 2024లో భాగంగా 10K రన్ నిర్వహించారు. ఈ రన్ ని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికరణ్ రన్ ప్రారంభించారు. అంతకుముందు ఏక్ పేడ్ మాకే నాంపే స్లోగన్ లో భాగంగా మొక్కలు నాటారు రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్. Program. I request all the dignitaries to please move ahead. So a lot about హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక కార్యక్రమంలో హాజరు కావడం జరుగుతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ దేశం అంతా కూడా ఆగస్టు 5 నుంచి 11 వరకు మేము జరుపుకుంటున్నాం. అందులోనే భాగంగా ఆ కల్చర్ వీక్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరితో, ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు కానీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇతరత్ర సిబ్బంది ఎవరైతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిపి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే సివిల్ ఏవియేషన్లో సెక్యూరిటీ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో. గతంలో కూడా చూసాం, ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో, బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం. అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ, ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, ఏవేవి పాటించాలి, అలాగే మేము కూడా అడ్వైస్ చేస్తున్నాం. మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ, వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి, అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా